తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇప్పట్లో వరదల ముప్పు తగ్గేలా కనిపించడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా పూరికి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య దిశగా పయనించి రాబోయే 3 గంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతను కొనసాగిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రానున్న 2-3 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలతో నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి వివరించారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 చొప్పున సాయం అందిస్తామన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు అందజేయనున్నట్లు కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ఏపీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాబోయే 2 గంటల్లో ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 3 గంటల అనంతరం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అయితే ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో రేపు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.